లోకేష్ చేయాలి రిజైన్ అంటున్నారు వైసీపీ నేతలు. ఇంకెన్నాళ్లు చేస్తారు కుట్రలంటూ మండిపడుతున్నారు టీడీపీ నేతలు. ఏపీలో డిఎస్సీ నిర్వహణపై ఢీ అంటే ఢీ అంటున్నాయి అధికార విపక్షాలు. డిఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలని, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది. లోకేష్ ఎందుకు రిజైన్ చేయాలని రివర్స్ అటాక్ దిగింది టీడీపీ. మెగా డిఎస్సీ పేరుతో ఉద్యోగాలు ఇచ్చినందుకు రిజైన్ చేయాలా అని ప్రశ్నించింది. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తోంది వైసీపీ. దీనికి బాధ్యత వహిస్తూ ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తోంది. కలెక్టరేట్ ముట్టడులు, రౌండ్ టేబుల్ సమావేశాలతో నిరసనలు తీవ్రతరం చేస్తోంది. 16,000 టీచర్ పోస్టులను కూటమి ప్రభుత్వం అమ్మేసుకుందని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. 16,000 టీచర్ పోస్టుల్ని ఇంత దుర్మార్గంగా అమ్మేసుకున్న ఈ ప్రభుత్వం, అక్కడ తప్పు జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది. మన రాష్ట్రంలో అవినీతి జరిగింది. ప్రతి ఉద్యోగాన్ని అమ్మేసినారు. అక్కడ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవాలా అనే కుట్ర చేసుకున్నారు. ఇక్కడ అన్నీ అమ్మేసినారు. మొత్తం అంతా కూడా నేరం చేసినారు. బీఈడీ చదవని వారికి, డిఎస్సీ పరీక్షలు రాయని వారికి కూడా టీచర్ ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు మాజీ మంత్రి కొడాలి నాని. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయన్నారు. అప్పుడెప్పుడో క్రీడలు ఆడారని చెబుతూ కొందరికి ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చారన్నారు. కనీసం బీఈడీ ఎగ్జామ్ రాయకుండా వాళ్ళకి సర్టిఫికేట్ లేని వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. అదేవిధంగా డిఎస్సి రాయని వాళ్ళకి కూడా ఉద్యోగం ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్ రాయనాడికి డిఎస్సిలో ఉద్యోగం ఇస్తారు. ఎందుకు అంటే స్పోర్ట్స్ కోటాలో ఎవడో లేడు రాసినాడు కాబట్టి ఎవడో ఒకరిని ఎత్తుక్కొచ్చి మేమే ఇచ్చామని అడుగుతున్నారు. ఎవరిని ఎత్తుక్కొచ్చారంటే స్పోర్ట్స్ కోట అంటే ఏంటి, పేకాట. ఎందుకంటే ఇంకే ఆట ఆడినాడు లేరు వీళ్ళకి, కాబట్టి ఆ పేకాటను కూడా కలిపేసి బ్రిడ్జ్ గేమ్ దాంట్లో ఇచ్చేశారు. మరోవైపు డిఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాల్సిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. డిఎస్సీ విషయంలో నెలకొన్న గందరగోళంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. వైసీపీ ఆరోపణలను తప్పుపట్టారు మంత్రి అనగాని సత్యప్రసాద్. లోకేష్ సారథ్యంలోనే ఏపీ విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. ఇలాంటి మార్పులు తీసుకొచ్చినందుకు లోకేష్ రాజీనామా చేయాలా అని కమెంట్ చేశారు. ఎందుకు మంచి చేస్తే చేయాలా, ఎందుకు చెప్పాను. ఎప్పుడు ఉద్యోగాలు ఎప్పుడు 16,347 మందికి ఉద్యోగం వచ్చింది చేయాలా, లేకపోతే దేనికి చేయాలా? ఇంత విప్లవాత్మక మార్పులు చెప్పారు. విద్యారంగంలో ఎప్పుడు లేని విధంగా ఇన్ని మార్పులు చేసి నో బ్యాగ్ డే కానీ, పిల్లలకు కూడా ఆహ్లాదకరమైన వాతావరణాలు చేసి మోడల్ స్కూళ్ళు పెట్టి, అలాగే మీకు మధ్యాహ్న భోజనం అవ్వచ్చు, లేదా కిట్లు అవ్వచ్చు, లేదా తల్లికి వందనం, అద్భుతమైన కార్యక్రమం. ఎంతమంది పిల్లలు అంతమందికి ఇచ్చాము. అట్లా చేసుకుంటూ పోతే మీరు చూడండి, మంగళగిరి మోడల్ స్కూల్ చూడండి, అట్లా వెళ్ళి వేరే స్కూల్ చూడండి, ఎట్లా వాతావరణం మార్పు చేస్తా ఉన్నాం. అలాంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు, పెట్టుబడులు వేసినందుకు, గూగుల్ వేసినందుకు, లేకపోతే టీసీఎస్ వచ్చేందుకు ఏదైనా మాట్లాడగానే బుద్ధి ఉండాలి. పూర్తి పారదర్శకతతో డిఎస్సీని నిర్వహించామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దీనిపై వైసీపీ ఆరోపణలు అర్ధరహితమని మండిపడ్డారు. ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా టీచర్ల నియామకాలు చేపట్టామన్నారు. ఎవ్వడు ఎక్కడ వేలెత్తి చూపకుండా వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వడానికి కూడా కుటుంబ సభ్యులతో సహా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చి పంపిస్తే దానిపైన ఆరోపణలు, కోడిగుడ్డు పైన ఈకలు వేసుకున్నారు. జీవనాల వల్ల నాకు అర్థం కావాలి. ఎలాంటి మనుషులు కూడా అర్థం చేసుకోలేకపోతున్నాను. అంటే 5 ఏళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరాశ నిస్పృహల మధ్య ఉండే యువత ఈ అనౌన్స్మెంట్ ఇవ్వగానే బాగా కష్టపడి చదువుకుంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి వచ్చారంటే ఇది ఒక నీచమైన సంస్కృతి. మరోవైపు డిఎస్సీపై సిబిఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయాల కోసం పిల్స్ దుర్వినియోగం చేయొద్దని సూచించింది. అయితే అభ్యర్థులే పిటిషన్లు వేశారని, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయన్న న్యాయవాది వాదించారు. కేసు విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.